సంక్షేమ పథకాలతో ఓట్లు పడతాయా లేదా అన్నది ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన తీర్పు బట్టి ఉంటుంది. ఎందుకంటే సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా అవసరం లేదు, మీరు ఇష్టం వచ్చినట్టు ఇస్తున్నారని చెప్పి కేంద్రం అదే మోదీ గారు ఇప్పటికే మాట్లాడడం జరిగింది, ఈ ఫ్రీ బస్సులు ఇవన్నీ దీనికి సంబంధించి. సో ఈ ఫలితాలు అనే దాని మీద సంక్షేమం మీద ఆధారపడి ఉంటుందా? పాజిటివ్ అయితే ఎలా ఉంటుంది, వ్యతిరేకం అయితే ఎలా ఉంటుంది, మిగతా రాష్ట్రాల మీద దీని ఎఫెక్ట్? అంటే 3 విషయాలు అండి. ఒకటి మోదీ మాటలనండి, లేకపోతే సంక్షేమ పథకాల గురించిన వైఖరి. రెండోది ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు ప్రభుత్వం దాని మీద తీర్పు దేన్ని బట్టి వస్తుందని. మూడోది ఎన్నికల్లో వేరు పార్టీలు ఎలా వ్యవహరించాయని. మోదీ మాటల్లో అసలు ఏమీ అర్థం లేదు. ఎందుకంటే ఆయనే ఒకవైపున ఉత్తరప్రదేశ్లో ఇంకో చోట 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాము, ఉచిత స్కూటర్లు ఇస్తాము, అవి ఇస్తాము ఇవి ఇస్తామని పోటీ పడ్డారు. ఆయనేమో ఇతరులు ఇస్తేనేమో వాటిని ఎగతాళి చేస్తాడు, లేకపోతే దేశాన్ని లేవిడీలు అంటారు, లేవిడీ కల్చర్ పోవాలంటారు. కాబట్టి ఈ డబ్బులు వాళ్ళు మేము రేషన్ ఇస్తున్నాం దేశమంతా అని గొప్పగా చెప్పుకోలేదండి, కిషన్ రెడ్డి గారు చెప్పలేదు. కాబట్టి మోదీ విమర్శ పక్కన పెట్టిన ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంతవరకు నవరత్నాలు అనే దాంతో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు బయలుదేరారు 2018 అప్పుడు. అదే తలను గట్టెక్కించింది, దాన్ని బట్టే ఓట్లు వేశారు. అందుకే నేను వాటిని చాలా తూచా తప్పకుండా అమలు జరిపాను. బటన్ నొక్కడం, మీకు నేరుగా మీ ఖాతాలోకి రావడం, దానికి ఒక ప్రొనౌన్సియేషన్, ఒక స్టైల్ కూడా ఆయన డెవలప్ చేశాడు. నేరుగా ఖాతాలోకి వస్తాయి. అంటే ఇవి నేరుగా ఖాతాలోకి వెళ్తాయి, నేరుగా ఓట్లు తెస్తాయని ఓట్ల కోణంలోనే వీటిని చూడడం ఏంటి అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న. ప్రభుత్వాలు చేసే పనులు మంచివా చెడ్డవా, అవసరమా కాదా, ప్రభుత్వము వేరు పార్టీ వేరు అనే స్పృహ కూడా నెమ్మదిగా కోల్పోయి ఇప్పుడు అవి చేస్తే ఓట్లు వస్తాయా లేదా? మరి అలా అయితే మనం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 14 లక్షల కోట్ల రూపాయలు ప్రతి బడ్జెట్లో కార్పొరేట్లకు ఇస్తున్నారు రకరకాల పేర్లతో. వాళ్ళకి ఇస్తేనేమో వాటిని రాయితీలు ప్రోత్సాహకాలు అంటున్నారు. పేద ప్రజలకు లేదా మామూలు ప్రజలకు, పేదలు ఎందుకు, మనమంతా పెద్ద ఏమి సంపన్నులం కాదు కదా, వీళ్ళకి ఇస్తేనేమో అంటారు. కాబట్టి ఇక్కడ ఆ పథకాలను ఎలా చూడాలనేది ఒక జగన్ వాటిని మిగతా ఎన్ని విమర్శలు చేసినా ఆఖరు ప్రతిపక్షంతో సహా ఈ పథకాలు అందాయి, ఎక్కువ మందికి పథకాలు అందాయి అనే దాని మీద పెద్ద విమర్శ ఏం లేదు. కాబట్టి వాటి ఆధారంగా ఇప్పుడు రేపు పొద్దున తనకు పాజిటివ్గా వచ్చిందని వైసీపీ చెప్పుకుంటుంది, కానీ పరిశీలకులు అంచనా వేస్తుంటుంది, కానీ ప్రధానంగా లబ్ధిదారులు అనే మాట ఒక బలంగా చేకూరింది, బలంగా వచ్చింది. ఇక్కడ బెనిఫిషరీస్, యాక్చువల్గా లబ్ధి లాభం అనే మాట తెలుగులో మనం వేరే వాడతాం, ఇంగ్లీష్లో బెనిఫిషరీస్ అనే మాట వేరే వాడతాం. వాస్తవంగా బెనిఫాక్టర్ అంటే మేలు చేసేవాడు వాస్తవంగా ఇన్ ఇంగ్లీష్. కాబట్టి ప్రజలకు మేలు జరిగినవి వాళ్ళు భావిస్తే వాళ్ళు ఓట్లు వేస్తే ఆ ప్రభుత్వం గెలవచ్చు. దాని అర్థము ఇవేవో కేవలం ఎలక్షన్ టార్గెట్ అనుకొని అలాగే చూడటం అదొక సమస్య. ఇంకా మూడోది, పోనీ దానికి ప్రత్యామ్నాయం ఏంటి? చంద్రబాబు నాయుడు కూడా 6 గ్యారెంటీసే కదా పెట్టాడు. ఆయన 1 ఇస్తే నేను 2 ఇస్తాను, ఒకటి బోనస్ లేకపోతే డబుల్ ధమాకా అంటుంటాను నేను ఎప్పుడు. ఈ పద్ధతిలో నడిచిందే కానీ ఈ ఫలితాలను బట్టి మనం ఏం గుణపాఠం తీయగలుగుతాం? ఇప్పుడు వీళ్ళు గెలిచినా వీళ్ళ గ్యారంటీలు ఇంకా పెంచడాలు, ఇంకో 6,000 రూపాయలు ఎక్కువ పెంచుతాము. మొన్న ఒక వీడియో ఉంది, నేను మీకు చూపిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకు కానీ ఆయన బాధపడతాడు. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే, ఒక చోట అభ్యర్థి కూడా. అక్కడ ఒక ఇంటి ముందు అమ్మాయిలు వాళ్ళందరూ కూర్చొని ఉన్నారు. ఈమెకు 15,000, ఈమెకు 15,000, ఈమెకు 15,000, నీకు 15,000, అబ్బాయికి 5,000 అని ఇంత చూపిస్తున్నాడు ఆయన వాళ్ళందరినీ ఓట్లు అడగటం కోసం. అది వైరల్ అయి తిరిగింది, మీ దగ్గర కూడా వచ్చి ఉండొచ్చు. కాబట్టి ఈ పద్ధతిలో వాళ్ళు కూడా ఓట్లు అడిగారు. అందుకనే ఇప్పుడు గెలిచినా ఓడినా రాజకీయము ఆ నాయకుడి మీద ఉన్న నమ్మకంతో పాటు ఈ పథకాలు కూడా ముఖ్య పాత్ర వహిస్తాయడంలో ఏం సందేహం లేదు. ఇంకొకటి, ఇక్కడ ఒక రాష్ట్రంలో ఒక పార్టీకి మేలో కీడో చేసింది కాబట్టి మిగతా చోట్ల ఇంకెవరు ఎప్పుడు చేయలేరని చెప్పడానికి లేదు. ఎందుకంటే రాజ్యాంగం భారత రాజ్యాన్ని వెల్ఫేర్ స్టేట్ అని అభివర్ణిస్తుంది, సంక్షేమ రాజ్యం ఉండాలి అని. ఒకప్పుడు సోషలిస్ట్ దేశాలు రష్యాలో అన్ని ఫ్రీ అది ఇది అంటున్నప్పుడు క్యాపిటలిస్ట్ సొసైటీ దానికి ప్రత్యామ్నాయంగా కనిపెట్టింది వెల్ఫేర్ స్టేట్. మేము మీలాగా అందరూ సమానం అని చెప్పము. అందుకని భారతదేశంలో కూడా అసమానతలు, అభద్రత పెరిగిపోతుంది. మీరు చూడండి, ఈరోజు ఐఐటిఎన్స్ అంటే కళ. ఐఐటిఎన్స్లో 30% మంది నిరుద్యోగులుగా ఉన్నారనే వార్త ఉంది. ఇంకా ఏదైతే టాప్ ఆఫ్ ది పిరమిడ్ అనుకున్నామో వాళ్ళే నిరుద్యోగులుగా ఉన్నారు. నిరుద్యోగులు ఎందుకు? మీరు ఎన్ని రోజులు అసెంబ్లీ చేసుకుంటారు, ఎన్ని నెట్వర్క్లు స్థాపిస్తారు, ఎన్ని ఆర్డర్స్ వస్తాయి? మరి అవసరార్థం ఉన్న వాళ్ళకి సాయం చేయాలి కదా. కాబట్టి నేను అనుకుంటాను, ఏ ప్రభుత్వం వచ్చినా ముందు వెనక ఏ పార్టీ అటు ఇటు అయినా ప్రజలను ఆదుకోలేకపోతే ప్రభుత్వాలు నిలబడడం చాలా కష్టం.
అది ఒత్తిడి నిజానికి ఇట్స్ ఎ ప్రెషర్ ఆన్ ది పార్టీస్ టు డూ సంథింగ్. ఇప్పుడు తెలంగాణలో రైతులకు బియ్యం వడ్లకు సహాయం చేయాలా వద్దా? సన్న వడ్లకే ఇస్తాము, సన్న రకానికే ఇస్తామంటే ఆయన మీద దాడి చేస్తున్నారు అన్నిటికీ ఇమ్మని. అది డిమాండే కదా. కాబట్టి అంటే మీరు అన్నట్టుగా దీని మీద దాడి చేసిన వాళ్ళు కూడా తర్వాత కొంచెం వెనక్కు తగ్గి గొంతు మార్చారు. ఇప్పటికీ కొంతమంది మాజీ అధికార రాజకీయవేత్తలైన మేధావులు ఇవన్నీ ప్రజలను బిచ్చగాళ్ళని చేస్తున్నారు, అది ఇది ఇలా మాట్లాడుతున్నారు. కానీ అసలు కార్పొరేట్లే బిచ్చగాళ్ళుగా ప్రభుత్వాల ముందు నిలబడి భారీ ఎత్తున రాయితీలు తీసుకుంటున్న విషయం దాటేస్తున్నారు. సో ఈ ఎన్నికల తీర్పుతో ఏదో తలకిందులు అవుతుంది, ఈ పథకాలు వెనక్కి పోతాయి అని నేనేం భావించట్లేదు. ప్రతిదాన్ని ఎన్నికలతో ఇప్పుడు కలకత్తా హైకోర్టు ముస్లింల రిజర్వేషన్లను కొట్టేస్తూ నిన్న తీర్పిచ్చింది. వెంటనే ఇక్కడ లక్ష్మణ్ బీజేపీ ఎంపీ చూసారా ఓటు బ్యాంక్ రాజకీయాలని, ఎవరెవరికి అంటే మిగతా వాళ్ళకి ఇచ్చిన రిజర్వేషన్లు ఓట్ బ్యాంక్ కదా, ఒక్క ముస్లింలకు ఇచ్చిన మట్టుకే ఓట్ బ్యాంక్ రాజకీయాలు. ఏమి చర్చ అండి? ఒక టాపిక్ మనం మాట్లాడామంటే దానికి ఏదో ఒక తర్కం ఉండాలి కదా. వాళ్ళు ముస్లిమ్స్లలో కూడా వీళ్ళు కూడా పలానా రకాలైన ముస్లిమ్స్ని మనం ఏదో పేరు వాడుతున్నారు, అదేది ఆ పదం రావట్లేదు, వాళ్ళను మనం కాపాడాలి అని మోదీ కూడా చెప్తున్నారు కదా. వాళ్ళు అచ్చంగా రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు కొన్ని 27 తెగలను దాంట్లో నుంచి తీసుకొని వాళ్ళకి ఇచ్చారు. సో సోషల్లీ బ్యాక్వర్డ్ అని అన్నారే కానీ అందులో ఇంకేం వివరణ లేదు రాజ్యాంగంలో, సోషల్లీ ఎకనామిక్. కాబట్టి నేను అనేది ఒకటే, సంక్షేమ పథకాలను ఏదో ఓట్ల కోసం ఇచ్చిన ఆఫర్లుగా భావించి అవేవో ఒక ఎన్నికల ఫలితంతో మారిపోతాయి అనుకోవడం చాలా పొరపాటు. అసలు ఒకళ్ళు మనం హామీ ఇద్దాం అనుకుంటే, లేకపోతే ఒకళ్ళు మనం సాయం చేయాలనుకుంటే మన బడ్జెట్ అంటూ చూసుకోవాలి కదా, మన బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకోవాలి కదా, మన ఖజానా చూసుకోవాలి కదా. ఇలా ఎవరన్నా చేస్తున్నారు? అసలు ఎవరికి నచ్చినట్లు